విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఏసరెడ్డి నమస్కారం. సో ఈరోజు క్లాస్లో అంటే గోల్డెన్ టేబుల్ నెంబర్ 6లో ఏం నేర్చుకోబోతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 అర్థం కావాలంటే మిగతా గోల్డెన్ టేబుల్ నెంబర్ మిగతా 5 గోల్డెన్ టేబుల్స్ మీరు తప్పకుండా చూడాల్సిందే. అవి చూస్తేనే ఈ టేబుల్ అర్థమవుతుంది. సో మీకు తెలుసు కదండి టాపిక్, నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. మెయిన్ వర్బ్ వచ్చేసి మొదటి రూపంలో ఉంటుంది. మరి ఈ టేబుల్లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అంటే అసలు పాజిటివ్ వాక్యాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, నెగిటివ్ వాక్యాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రాగేటివ్ వాక్యాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. అయితే మీలో కొందరికి సందేహం కలగవచ్చు, సార్ గతంలో చూసిన వేరే గోల్డెన్ టేబుల్లో ఉంది కదా ఆల్రెడీ, పాజిటివ్ వాక్యాలు ఎలా రాయాలి, నెగిటివ్ వాక్యాలు ఎలా రాయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి అని గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఉంది కదా అని మీలో కొందరికి సందేహం కలగవచ్చు. మళ్ళీ మనం పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎందుకు తీసుకున్నామంటే ఫ్లూయెన్సీ టెక్నిక్స్, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ టెక్నిక్స్ ఎలా, ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పాటించాలి, ఎలా అంటే ఇదిగో ఇలా. ఎస్, ఈ టేబుల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ టేబుల్ పైన మీకు అవగాహన వస్తే ఇంగ్లీష్లో ఉండే 50 టాపిక్స్ పైన కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ రియల్లీ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, if you would like to speak English fluently, fearlessly and confidently, this table can help you a lot, I can say. Yes, ఈ టేబుల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ సంపాదించాలంటే ఈ టేబుల్ ఏ విధంగా సహకరిస్తుందో చూద్దాం రండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ మనం సబ్జెక్ట్స్ తీసుకున్నాం, ఐ యు ద హీ షీ. మనం ఇక్కడ ఇటు కూడా ఊహించుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మీరు ఈ టేబుల్ని ఇలాగే పెన్ను పేపర్ తీసుకొని రాయాలి. మా దగ్గర ఇంగ్లీష్ ఏమో కలం కాగితం లేకుండా నేర్పిస్తాం. మీలో ఎవరికైనా ఆన్లైన్లో ఇంగ్లీష్ కాకుండా స్వయంగా లైవ్గా ఏఎస్రెడ్డితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటేనేమో వెల్కమ్ టు ఏఎస్రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్. ఏఎస్రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ వారు ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఇక్కడ పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు. ఎస్, ఓన్లీ టంగ్ వర్క్ చేసి పిల్లలు ఇక్కడ కింగులు అవుతున్నారు. ఎస్, ఇఫ్ యూ రియల్లీ వుడ్ లైక్ టు బికమ్ కింగ్ ఆఫ్ ఇంగ్లీష్, యూ షుడ్ గివ్ వర్క్ టు యువర్ టంగ్. ఇఫ్ యూ రియల్లీ గివ్ హార్డ్ వర్క్ టు యువర్ టంగ్, యూ విల్ డెఫినెట్లీ బికమ్ కింగ్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇక్కడ ఆఫ్లైన్కి రావట్లేదు కాబట్టి మీరు ఈజీగా సుమన్ టీవీ వారి యొక్క సౌజన్యంతో ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, డబ్బులు ఖర్చు కాకుండా. ఓకే, సంతోషం. మరి మీరేం చేస్తారు, పెన్ను పేపర్ తీసుకోవాల్సిందే. మీరు మా దగ్గరికి వచ్చే వాళ్ళకు పెన్ను పేపర్ అవసరం లేదు, మీకు అవసరం. మీరు ఈ టేబుల్ డ్రా చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. ఐ టేక్ కాఫీ అంటే సబ్జెక్టు వర్బు మాత్రమే తీసుకోండి. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే సెంటెన్స్ మొత్తం చదవద్దు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఈ టెన్స్లో వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి కదా. ఇదిగో ఐ టేక్, టిక్ చేయాలి. పైనుంచి కిందికి స్పీడ్గా చదివేస్తూ టిక్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇదిగో ఐ టేక్, వీ టేక్, యూ టేక్, దే టేక్, హీ టేక్స్, షీ టేక్స్. మరి ఇంత స్లో చదవద్దు. నేనంటే పెద్ద మనిషిని కాబట్టి మెల్లగా చదువుతున్నాను. మీరు గుర్రాలు కదా, అవునా లేదా? మీ వేగం పెంచండి. ఎలా? ఇదిగో ఇలా. ఐ టేక్, వీ టేక్, యూ టేక్, దే టేక్, హీ టేక్స్, షీ టేక్స్. హీ షీట్ వచ్చినప్పుడు వర్బుకి ఎస్ చేర్చాలి. ఇంగ్లీష్ని చూసి భయపడుతున్నారు కదా, అస్సలు భయపడొద్దు. ఓకే, భయాన్ని ఎదుర్కోవాలి కానీ బెదిరుకోవద్దు. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఈ టెక్నిక్స్ తోటి. మళ్ళీ చూడండి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇదిగో ఇలా. ఐ టేక్, వీ టేక్, యూ టేక్, దే టేక్, హీ టేక్స్, షీ టేక్స్. చదువుతూ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, డోంట్, డజంట్ వస్తాయి. ఇక్కడ ఐ యు దే వచ్చినప్పుడు ఇక్కడ డోంట్ అనండి, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్. ఫస్ట్ నేను నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి చూపిస్తాను చూడండి. ఐ డోంట్ టేక్, టిక్ చేయాలి. వీ డోంట్ టేక్, యూ డోంట్ టేక్, దే డోంట్ టేక్, హీ డజంట్ టేక్స్ కాదు, డజులు ఆల్రెడీ వేస్తుంది కదా. ఇక్కడనేమో హీ టేక్స్ అన్నాం, ఇక్కడనేమో హీ డజంట్ టేక్. ఇక్కడ షీ టేక్స్ అన్నాం ఇందాక, ఇప్పుడు షీ డజంట్ టేక్. అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇంకా ఎలా, ఇదిగో ఇలానే. ఐ డోంట్ టేక్, వీ డోంట్ టేక్, యూ డోంట్ టేక్, దే డోంట్ టేక్, హీ డజంట్ టేక్, షీ డజంట్ టేక్. ఇవి నెగిటివ్ సెంటెన్సెస్. కానీ ఇలా స్లోగా చదవద్దు, స్పీడ్. ఐ డోంట్,
వీలైతే హెల్పింగ్ వర్బ్ వరకు కూడా చదవచ్చు, మెయిన్ వర్బ్ను కూడా వదిలేయచ్చు. ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్, హీ డజంట్, షీ డజంట్, ఇలా ఒక 20 రౌండ్లు అరవండి. మీరు మెరవాలంటే అరవాల్సిందే. ఎస్, ఒక్కో టాపిక్ జీవితాంతం మీతో జర్నీ చేయాలంటే 20 సార్లు వినాలి, 60 సార్లు అరవాలి, అనాలి. ఎస్, మెరవాలంటే అరవాల్సిందే. ఎస్. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. డూ ఐ టేక్, డూ ఐ టేక్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కదా. డూ ఐ టేక్, డూ వీ టేక్, డూ యూ టేక్, డూ దే టేక్, డస్ హీ టేక్, డస్ షీ టేక్. ఇంట్రాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి కదా. చూడండి, డూ ఐ టేక్, డూ వీ టేక్, డూ యూ టేక్, డూ దే టేక్, డస్ హీ టేక్, డస్ షీ టేక్. ఇలా స్లోగా చదవద్దు, స్పీడ్. డూ ఐ టేక్, డూ వీ టేక్, డూ యూ టేక్, డూ దే టేక్, డస్ హీ టేక్, డస్ షీ టేక్. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే డోంట్ డజంట్ రావాలి. డోంట్ ఐ టేక్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ఒక మెయిన్ వర్బ్. డోంట్ ఐ టేక్, డోంట్ వీ టేక్, డోంట్ యూ టేక్, డోంట్ దే టేక్, డజంట్ హీ టేక్, డజంట్ షీ టేక్. కానీ మీరు వేగం పెంచాలి. డోంట్ ఐ, డోంట్ వీ, డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ షీ. ఇలా వర్టికల్గా ప్రాక్టీస్ చేయండి. మరో రౌండ్లో హార్జెంటల్గా కూడా ప్రాక్టీస్ చేయండి. హార్జెంటల్ అంటే ఎలా? ఐ టేక్, ఐ డోంట్ టేక్, డూ ఐ టేక్, డోంట్ ఐ టేక్, we take, we don't take, do we take, don't we take, you take, you don't take, do you take, don't you take, they take, they don't take, do they take, don't they take, he takes, he doesn't take, does he take, doesn't he take, she takes, she doesn't take, does she take, doesn't she take. కానీ మీరు చాలా స్పీడ్గా చదవాలి ఫ్రెండ్స్. ఐ టేక్, ఐ డోంట్ టేక్, డూ ఐ టేక్, డోంట్ ఐ టేక్, ఇంతకు మించిన వేగంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ఫ్లూయెన్సీ రాదు. సో గురువులకైనా తల్లిదండ్రులకైనా ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్కైనా సరే మీ మీద ఎంత జాలి కలిగినా ఎంత ప్రేమ కలిగినా ఇది వస్తువు కాదు కదా తీసి ఇవ్వడానికి. ఆంగ్లం రావాలంటే మీరు ఉంగ్లం కావాల్సిందే. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాల్సిందంటే ప్రపంచం అంతా మర్చిపోయి ఒక 20 రోజులు ఒట్టేసుకోవాలి ఎవరి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడనని. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం.